హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ జర్నీ. సో ఈ రోజు వీడియో ఏంటంటే వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనమాట. అంటే మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేసే దగ్గర నుంచి నైట్ డిన్నర్ చేసేదాకా మొత్తం మీకు చూపిస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ మధ్యాహ్నం లంచ్ అండ్ డిన్నర్, ఈ మధ్యలో ఏమేమి తింటానో కూడా మీకు చూపిస్తా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసే ముందు నేను రోజు కాఫీ తాగుతాను. కాఫీ లవర్స్ ఎవరన్నా ఉన్నారంటే కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసేయండి, ఓకేనా? Bye bye. సో మార్నింగ్ మమ్మీ నేను కూర్చొని రోజు ఇలా కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటాం గైస్. కాఫీ రోజు తాగడం అనేది హెల్త్ కూడా అంత మంచిది కాదు. నేను ఇంకా ఈ ఇయర్ రెజల్యూషన్ తీసుకుంటాను అనమాట. 2025కి కాఫీ కొంచెం తగ్గించాలి అని. పూర్తిగా మానేయడం అంటే కష్టం, బట్ తగ్గించేస్తాను. మీరు కూడా అలానే తగ్గించేసేయండి. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ గైస్. ఇడ్లీ, చట్నీ అండ్ కరివేపాకు పొడి, ఇది నా ఫేవరెట్ అనమాట. సో ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్. సో జనరల్గా అందరూ ఇంట్లో లానే మా ఇంట్లో కూడా బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ కాదు, పొంగల్, ఇలాంటి బ్రేక్ఫాస్టే ఉంటాయి. అండ్ ఇప్పుడు మమ్మీ అయితే క్యారెట్ జ్యూస్కి ప్రిపేర్ చేస్తుంది. ఫ్రూట్స్ కానీ డేలో నార్మల్గా ఫ్రూట్స్ కానీ ఇలాంటి జ్యూసెస్ కానీ ఇవన్నీ కామన్ గైస్. సో మీరు కూడా అలవాటు చేసుకోండి. ఎవరైనా ఫ్రూట్స్ జ్యూసెస్ ఇవన్నీ తాగని వాళ్ళు ఉంటే ఈ ఇయర్ నుంచైనా స్టార్ట్ చేయండి. ఎందుకంటే బయట తినే ఫుడ్ కన్నా ఇది చాలా హెల్తీ మన బాడీకి. సో ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేసేయండి. క్యారెట్స్ వల్ల కానీ క్యారెట్ జ్యూసెస్ వల్ల కానీ చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గైస్. సో మీరు కూడా అలవాటు చేసుకోండి. క్యారెట్స్ మరి రోజు కాకుండా లైక్ వీక్లీ 3 times కానీ అట్లా తీసుకోండి. దీనివల్ల బెనిఫిట్స్ వచ్చేసి హార్ట్కి, స్కిన్కి, మీ స్కిన్ బ్రైట్నింగ్ అవుతుంది అండ్ ఆల్సో మీ ఐసైట్ మంచిగా అవుతుంది. లివర్కి చాలా మంచిది, మీ ఇమ్యూనిటీ సిస్టమ్కి కూడా చాలా మంచిది గైస్. సో అందుకని తీసుకోండి. సో గైస్, టైం మార్నింగ్ 11 అయింది. నేను 11కి జ్యూస్ తాగుతాను అనమాట. ఇది క్యారెట్ జ్యూస్. సో నైస్. గైస్, ఇప్పుడైతే టైం 1:30 అయింది ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్ లంచ్కి మమ్మీ ఏం ప్రిపేర్ చేసిందో చూపిస్తాను. వేడిగా పప్పుచారు, చేసింది. దీనికి నంచుకోవడానికి చికెన్ ఫ్రై అనమాట. సో ఇది ఈరోజు లంచ్ గైస్. తినేసిన తర్వాత ఈవినింగ్ ఏం తింటానో చూపిస్తాను. బాయ్.
లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 7కి అలా పానీపూరి తినడానికి వెళ్ళాను గైస్. అండ్ నైట్కి చికెన్ లివర్ ఫ్రై చేసింది మమ్మీ. నాకు చాలా అంటే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టం కూడా కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇవి అన్నమాట నేను తినింది. సో మీకు కానీ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.